హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. సో మేమైతే ఇక్కడ కొత్తకొండ జాతరకి అయితే వచ్చామన్నమాట. ఈ జాతర సంక్రాంతికి చాలా బాగా నడుస్తుంది, ఈజీగా ఒక 1 మంత్ దాకా నడుస్తుంది. సో మా అత్తయ్య మొక్కుకుందంట బాపకి ఎంటుకలు ఇస్తా అని చెప్పి, అందుకని చెప్పి ఫ్యామిలీ అందరితో అయితే వచ్చామన్నమాట ఈ జాతరకి. సో ఇక్కడ రాగానే లోపలికైతే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే పాపకి గుండు చేపినకైతే లోపలికైతే వెళ్ళిపోయాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ హెయిర్ మొత్తం మంచిగా తడిపేసి కూర్చోబెట్టింది, తను గుండె అయితే గీక్కుతున్నాడు అనమాట. నేను ఫస్ట్ పెట్టినా కదండి వీడియో రథాలు. సో అదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వస్తాయన్నమాట. కొత్తకొండ పక్కనే కొత్తపల్లి ఊరు ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళది. సో అక్కడైతే రథాలను చేసుకొని అక్కడ ఎవరు మొక్కుకున్న వాళ్ళందరూ రథాలు అట్లా ఆవులం కట్టి ఎడ్ల బండిలాగా రథాలను చేసుకొని అయితే ఈ కొత్తకొండ జాతరకి వచ్చి అయితే మొక్కులు చెప్పుకుంటారు అనమాట. చాలా బాగుంటాయి. నైట్ టైం స్టార్ట్ అవుతాయి అనమాట. అవి నైట్ సంక్రాంతిలో నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ దాకా నడుచుకుంటూనే వస్తారనమాట అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా. సో వాళ్ళైతే గుండు గీకడం స్టార్ట్ చేశారు. మా లక్కీడైతే మంచిగా సైలెంట్గా పాలు తాగుకుంటున్నాడు అనమాట. అసలు అల్లరి చేయలేదు, అసలు సతాయించలేదు. పక్కన పిల్లలు అయితే చాలా ఏడుస్తారు, చాలా సతాయిస్తారు. మా లక్కీడైతే మంచిగా సైలెంట్గా చూస్తూనే ఉందన్నమాట. అండ్ తనతో వాళ్ళిద్దరు తాతలు కూడా చేయించుకుంటారు, మా మామయ్య వాళ్ళు కూడా గుండు చేయించుకుంటారు అనమాట. అది అయిపోయిన తర్వాత మేమైతే దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంత రష్ అంటే పబ్లిక్ మేము వచ్చినప్పుడు అసలు లేరు. మేము రాగానే దర్శనంకి వెళ్ళగానే చాలా పబ్లిక్ అయితే వెళ్ళి ఫుల్ అయితే రష్ అయితే చాలా ఉండేది అనమాట. సో వెళ్ళైతే మేము శ్రీ దర్శనంకే వెళ్ళిపోయాం అనమాట. ఈ టెంపుల్ అయితే మార్నింగ్ అంటే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట. లైట్స్తో డెకరేట్ చేస్తారు అండ్ ఎగ్జిబిషన్స్ ప్రతి ఒక్క గేమ్స్ ఉంటాయి అనమాట. చాలా మంది పబ్లిక్ మార్నింగ్ కంటే నైటే ఎక్కువ వస్తారనమాట ఈ టెంపుల్కి. హాయ్ ఫ్రెండ్స్, ఇది పెట్టు. సో దర్శనానికి వెళ్ళే ముందు గుండుకి ఎక్కిన తర్వాత దానికైతే డ్రెస్ చేంజ్ చేసామన్నమాట. డీజే టిల్లు డ్రెస్ వేసామన్నమాట. సో వేయంగానే మమ్మీ వాళ్ళు చిలికల దండును కొడుకైతే మెడలో వేసి అట్లా వేస్తారంట. ఫస్ట్ ఇట్లా గుండుకి ఎక్కిన తర్వాత అట్లనే వేస్తారంట. మాకైతే ఈజీగా 3 hours అయితే పట్టిందనమాట ఆ మందిలో వెళ్ళి దర్శనం చేసుకోనికి. ఇదైతే సంక్రాంతి మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట మేము. అప్పటికే చాలా మంది రష్ ఉన్నారనమాట. సో సేమ్ అయితే వేములవాడ లెక్క ఉంది. ఆ కొల్లాగలు కట్టడం కానీ సేమ్ ఆవులు ఉన్నాయి, మంచిగా గద్ద స్తంభం ఉంది, చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా చేంజ్ అయింది. అప్పటికిప్పటికి మస్తు జాతర అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నైట్ టైంలో ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారు, చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట లోపట్నే. అండ్ ఇక్కడ మేము రాగానే దేవునికి అయితే సేవ దిగడం స్టార్ట్ చేసి దేవునికి అయితే మంచిగా సేవ అయితే తీస్తున్నారు అనమాట. అందరు కొల్లాగలు కడుతున్నారు, చాలా బాగుంది టెంపుల్.